గౌరవ ముఖ్యమంత్రి దార్శనికులు కృష్ణా గోదావరి అనుసంధానకర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈనాటి కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు రామానాయుడు గారు, సత్యకుమార్ గారు, అనగాని ప్రసాద్ గారు, అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారు, మన ఇరిగేషన్ రంగానికి మూల పురుషుడు డాక్టర్ కేఎల్ రావు గారి కుమారుడు విజయారావు గారికి, మన పార్లమెంటు సభ్యులు గౌరవ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, మన గౌరవ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారికి, జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అందరికీ, మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక దార్శనికుని ముందు చూపు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఎల్నినో పరిస్థితుల్లో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పైన ఎగువనున్న ప్రాజెక్టులు నిండి కింద నీళ్లు లేని పరిస్థితులు చూసాం. కానీ పైన ఎక్కడా నీళ్లు లేకుండా కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చిట్ట చివరిదైనటువంటి మన ప్రకాశం బ్యారేజ్కి మటుకు నీళ్లుండి ఈరోజు 12 లక్షల డెల్టాకి నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే ఆ మహానుభావుడి ముందు చూపు. ఆనాడు మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు ఆకాంక్షించిన నదుల అనుసంధాన కార్యక్రమం భారతదేశంలో చేసి చూపించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. పట్టి సీమ అంటే కాదు ఒట్టి సీమ అని ప్రచారం చేసిన దుర్మార్గులకి అది ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత ఆయన నాటిన మొక్క ఫలాలు ఈరోజు ఏమందుతున్నాయో మీరందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. అది విమర్శలు చేసిన కళ్ళుండి చూడలేని కబోదులకి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమమే ఒక చక్కటి ఉదాహరణ. అంతేకాదు, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో మనకు నిలవ నీడు లేకపోతే బస్సులో చెట్ల కింద నిలబడి పరిపాలన చేస్తూ 13 జిల్లాలకి మధ్యలో కృష్ణా గుంటూరు జిల్లాల నడిబొడ్డులో అమరావతిని ప్రారంభిస్తే ముందు జై అమరావతి, అధికారంలోకి వచ్చాక అంతకంటే బాగా కట్టి చూపిస్తానని, తర్వాత నై అమరావతి, ఆ తర్వాత 3 రాజధానుల ముచ్చట, మళ్ళీ ఓడిపోయి 11 రెడ్డి అయిన తర్వాత ఈ రోజున మావిగన్, మళ్ళీ తెల్లారి కూడా మారకుండానే విజయవాడ. ఇది ఒక దార్శనికుడికి మందబుద్ధి గలవాడికి మధ్య ఉన్న తేడా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన పట్టిసీమ ఏ రకంగా ఆంధ్రుల పాలిట కల్ప వృక్షమైందో, ఆంధ్రుల పాలిట రేపు అమరావతి రాజధాని కూడా భారతదేశ ప్రముఖ నగరాల సరసరి నిలబడి ఆయన ముందు చూపుకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చక్కటి పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా సార్ మీ ఆశీస్సులతో, మీ అండదండలతో, మీ ముందు చూపుతో ఈరోజు పట్టిసీమ డెల్టాకి కల్పవృక్షమైంది. అట్లాగే మీ ముందు చూపుతో మెట్ట ప్రాంతమైనటువంటి నందిగామ, నూజివీడు, తిరువూరు, మా మైలవరం నియోజకవర్గాలకి మీరు ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మేము కూడా శాశ్వత కరువు బారి నుంచి బయటపడి ఏ రకమైనటువంటి ఇలాంటి పరిస్థితులు ఎల్నినో ఏ రకమైన వర్షాభావ పరిస్థితులు వచ్చినా మైలవరం, నందిగామ, తిరువూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఈ సందర్భంగా కోరుకుంటూ, కొంతమంది ముందు తరానికి యువకులైతే కొంతమంది ముందు చూపులేని కబోదులు పట్టిసీమను కాదన్నారు, అమరావతిని కాదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 14 నుంచి 19 వరకు 75% పూర్తయితే అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క అంగుళం కూడా ముందు కదపలా. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఈ 29 లోపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత చింతలపూడి కూడా పూర్తి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీరు మా నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి మా ప్రాంతానికి అవసరమైన చిరు కోరికలు అడుగుతా ఉన్నాను సార్. మీ సంకల్పంతో, మీ ఆశీస్సులతో ఈ పవిత్ర సంగమం ఏర్పడింది. దానికి వచ్చే దారి ఛిద్రమైపోయింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో పనిచేసి ఆ రోడ్డు కోసం ఎంత కృషి చేసినా రోడ్డు నిర్మించలేదు సార్. ఇక్కడ పవిత్ర హారతలు కూడా ఆపేసి దీన్ని పాడుపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం ఒకటి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి 1,00,000 జనాభా, 50,000 పైసలకు ఓటర్లతో కలిగి
మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నాం సార్. అంతర్గత రహదారులు డ్రైన్లకి ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించాలని మీకు 3 వినతి పత్రాలు ఇస్తా ఉన్నాను సార్. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చేయాలని, మరీ ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మీ దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు ఈ పవిత్రమైన కార్యక్రమానికి, ఈ పవిత్ర సంగమానికి, కృష్ణా గోదావరి కలయికలకి దశాబ్ద కాలం తర్వాత కూడా ఆ దార్శనికునికి ముందు చూపుకి నిదర్శనంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికలకు ఇచ్చిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జై బాబు, జై బాబు, జై బాబు, జై అమరావతి, జై అమరావతి. ధన్యవాదాలు.